ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కుంభమేళ రాబోతోంది. చాలా ఎంత అద్భుతంగా జరుగుతుందో అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలియదు కానండి, మొత్తం అఘోరాలందరూ అప్పుడు కనిపిస్తారు. సాధారణ భక్తులుగా వెళ్ళి చూడడం, వాళ్ళు కనపడమే ఒక అదృష్టం అనుకోవాలి. అందులోనూ అలాంటప్పుడు అలాంటి కుంభమేళాలో అక్కడ స్నానం ఆచరించడం కూడా జన్మ జన్మల పుణ్యఫలం అని చెప్తూ ఉంటారు. అసలు ఈ కుంభమేళాలు ఎందుకు నిర్వహిస్తారు, ఇప్పుడు ఎక్కడ జరగబోతున్నాయి, ఎన్నో తారీఖున వివరించండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మ, కుంభమేళ అనేది మాత్రమే తెలుసు మనకి. యాక్చువల్లీ కుంభమేళ యొక్క హిస్టరీ అంటే పుట్టు పూర్వోత్తరాలకు వెళ్దాం మనం. చాలా మందికి తెలియవలసిన అవసరం ఎందుకుందంటమ్మా, ఈ మధ్య అఘోర గురించే 1.5 months నుంచి హెవీ ట్రెండ్ లో ఉండి అసలు ఏమిటి వాళ్ళ యొక్క జీవన శైలి తెలియదు. అంటే మనకు ఈరోజు చెప్పడం కూడా అదృష్టమే. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా గురువులు వచ్చారు, చాలా మంది చెప్పారు, కానీ అంతరార్థం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా వివరించాడు. కుంభ మేళ అనేది ఏంటంటమ్మా, కుంభ అనేది ఏదైతే వర్డ్ ఉందో ఇది వచ్చేసి సంస్కృతంలో కలశం. కలశం అంటే మనం సహజంగా ఇంట్లో పూజలు దేనికి దీన్ని వాడుకునేది. యాక్చువల్లీ ఈ కలశం ఏదైతే ఉందన్నమా, సముద్రం నుంచి మొట్టమొదటగా ధన్వంతరి రూపాన వచ్చిన కలశం, అమృతాన్ని మోసుకొని వచ్చిన కలశం ఇది. అలా వచ్చిన ఆ పేరు కుంభ. అంటే ఈ యొక్క అర్థం మన భాషలో, అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం ఎన్నో వివిధాలుగా అయ్యాయి కాబట్టి ఈ వర్డ్ కుంభ అంటే కలశం అనేది తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుసు. చాలా మంది చాలా చాలా విధాలుగా చెప్పుకుంటారు, అభిషేకాలకి తర్వాత పూజలకి ఉపయోగిస్తారు. కాబట్టి అలా వచ్చిన ఆ యొక్క మేళానమ్మ ధన్వంతరి మేళ అంటారు. కుంభమేళ కాదు దాని పేరు. యాక్చువల్లీ ధన్వంతరి మేళ. ధన్వంతరి మేళ అనడం ఏంది, కొంచెం వర్డ్ కూడా మనకు కొంచెం సపరేషన్ గా ఉంది కదమ్మా. కుంభ మేళ అనడంలో కలశం గురించి చేసే ఆ యొక్క పండగ. మేళ అంటే లక్షల్లో సముదాయం, అంటే జాతర అనుకోవచ్చు, బజారు అనుకోవచ్చు, లేదా సంథింగ్, అంటే గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్స్ అమ్మ. ఒకప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే శాసనాలు, గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలలో మానవ శరీరాలే లేని సమయంలో దేవాలయ దేవతల ప్రపంచంలో ఈ యొక్క సాగర సంగమం జరిగి ఉంది కదా తల్లి. ఆ యొక్క కలశం బయటికి వచ్చినప్పుడు ఎంతో ఆనందపడ్డారు దేవాది దేవతలు. పడిన తర్వాత మహానీయుడు మహాముఖంటి వచ్చి అమృతం కంటే ముందు విషాన్ని ఆయన మింగేసేస్తాడు. ఎందుకంటే వాసుకి చాలా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంది అన్న ఆ తరుణం దేవాది దేవతలందరూ బహు ముచ్చటగా మెచ్చిన తర్వాత కలశాన్ని తీసుకొని మేము విజయం సాధించామని ఆ పాల సముద్రంలో నుంచి అందరూ తాగడం మొదలు పెడతారు. విజయం కదా. అమృతం తాగడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంది మీకు తెలిసిందంటే, కలకాలం అంటే ఆనందంగానో లేకపోతే ఏదో కానీ శరీరం కావాలి. ఇప్పుడు కలకాలం ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా కానీ ఈ శరీరం అవసరం కదా. అయితే వాళ్ళు చిరంజీవులు కావడానికి తాగిన ఆ యొక్క కలశం అమృతం వాళ్ళు తాగుతున్న సమయంలో 4 అమృతపు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ పడిన ప్రదేశాలలోనే ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది. ఎందుకు వాళ్ళు ఆ కుంభమేళని, ఆ యొక్క అమృత బిందువులు పడిన ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు శరీరం శాశ్వతంగా యవ్వనంగా సౌష్ఠవంగా ఉండడానికి దేవతలు తాగారు. అంటే మరణం లేకుండా చిరంజీవుల్లాగా. అలాంటి ఒక కలశంలో నుంచి 4 కింద పడడం చేత మానవుల మనకు ఆశ ఉంటది కదా, ఎలాగో తాగలేం, కనీసం మనకన్నా ఒక చిన్న పాప బ్రీతి అంటే మరణ గండం అన్న దాటొచ్చుగా తల్లి. ఇది ఎక్కువ శాతంగా మరణ గండాలు ఉన్న వాళ్ళకి మంచి మేళ ఇది కుంభమేళ. అనారోగ్యాలు బాగలేని వాళ్ళకి మంచి కుంభమేళ ఇది. ఇది 4 చోట్లు పడిందమ్మా. నాసిక్, ఉజ్జయిన్, అలహాబాద్, హరిద్వార్. ఇక్కడే జరుగుతాయి కుంభమేళలు తప్పితే ఇంకా వేరే ఏ ప్రాంతంలో జరగవు. ఇప్పుడు కూడా ఇక్కడే ఈ హరిద్వార్ తర్వాత అలహాబాద్, నాసిక్ ఇక్కడే ఉజ్జయిన్ లోనే జరుగుతుంటాయి. సముద్రాల యొక్క కలయిక నీళ్లు పోతూ ఉంటాయి, ఇంకా వేరు. ఇవి పడినవి మాత్రం ఈ చోటే. ఇప్పుడు ఇక్కడ పడ్డ తర్వాత ప్రయాణం మొదలు పెడుతుంది కదా తల్లి. ఎక్కడో వచ్చి ఇప్పుడు గోదావరి దాకా వచ్చింది. తర్వాత అక్కడ నుంచి పోతేమో త్రివేణి సంగమం అని చెప్పేసి మనం ఇక్కడ ఈ ప్రాంతం ఏదమ్మా, ధర్మపురిలో నరసింహుడి గుడి, కాళేశ్వరంలో శివుడి గుడి దాకా పోతాం. ఎవరి స్నానాలు వాళ్ళు ఆచరిస్తుంటారు. తరుణం అక్కడ మొదలైన ఆ తరుణానికమ్మా దేవాది దేవతలు కూడా వచ్చి ఆశీర్వాదం వెలవిచ్చారు. అమృతాన్ని తాగిన మా శరీరాలు చిరంజీవులైతే అవి పడ్డ ఆ ప్రాంతంలో
సరస్సులు, నదులు, చెరువులు ఉండడం చేత ఆయురు ఆరోగ్యాలన్నా కనీసం కాపాడగలరు. ఎందుకంటే మొత్తంగా లేదు కదా, అదంతా పడ్డ తర్వాత ఇట్ వాస్ మిక్స్డ్. అలా ఉన్న ఆ తరుణాన్ని ఎవరు ఈ విధంగా తీసుకొచ్చారంటమ్మా, గరుడ వాహనుడు మహావిష్ణువు ఇచ్చిన మహాప్రసాదం ఇది. ఈ గరుడ వాహనం మీద ఆయన గారు వస్తూ 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 ప్రచారం మొదలు చేశాడు. ఆయన కూడా గరుడ వాహనుడు కూడా ఈ కలశం తీసుకెళ్తాడు. అప్పుడు కూడా కింద పడ్డ ఈ 4 అమృత బిందువులను కూడా రాసి ఉన్నాయి మన దగ్గర, గరుడ పురాణంలో ఉంటుంది. అలా వచ్చిన ఈ వివరణ అమ్మ, ఆ 4 రాష్ట్రాలు, ఆ 4 ప్రాంతాల్లో స్నానాలు ఆచరించడానికి అఘోరాలు ఎందుకు రావాలి బాగా గమనించాల్సిన విషయం. వీళ్ళకి అవసరం ఏముంది, మనం పోవచ్చుగా. అంటే అమ్మ, వీళ్ళు మన కోసమని శరీరాలని, కుటుంబాలని, వారి యొక్క అంతరాత్మని కూడా పరమాత్మకి అప్పచెప్పి చితాభస్మాన్ని శరీరానికి రాసి అత్యంత విలువైన పవిత్రమైన రుద్ర అక్షలు శరీరంలో వేసుకుంటారు. ఇంత ఎత్తులో ఇక్కడ నెత్తికి పెట్టేసుకుంటారు. అన్ని పెట్టేసుకొని వాళ్ళు శుచి శుభ్రత కంటే ముఖ్యంగా శరీరం అనేది సూక్ష్మాన్ని కాపాడడానికి పెట్టుకుంటారు. దే ఆర్ లైక్ ఏ ఆక్సిజన్, ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అలా శరీరాలు. ఎందుకు అలా ఇలా చెప్తామంటమ్మా, మంచులో ఉండడం ఒకటి, జీవన శైలి మనకంటే విభిన్నం ఒకటి. ఎప్పుడు చూసినా అష్ట సుగంధాల మధ్యలో పూజలు అవుతున్న గుడిలోనే ఉంటుంది వారి శరీరం. కాబట్టి ప్యూరిఫికేషన్ అనేది ఎక్కువ శాతంగా ఆ ట్రాక్ లో ఉంటుంది, వాళ్ళ బాడీలో నెగిటివిటీ ఉండదు. అలా వచ్చిన వాళ్ళు స్నానాలు ఆచరించడానికి గల కారణం ఏంటంటమ్మా, ఈ నీళ్లు అప్పటికీ ఉండడం వల్ల కొన్ని కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేరే వేరే నదులు కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి కదమ్మా. వీళ్ళు వచ్చి అందులో స్నానం చేసినప్పుడు లైక్ ఒక చెట్టు లాగా, ఇప్పుడు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటే మనలో చెడుని లాగి మంచి ఇస్తుంది కదా. వీళ్ళు వచ్చి అందులో స్నానం చేసినప్పుడు వాళ్ళ పవిత్రత అంతా అందులోకి వెళ్ళి అందులో ఉన్న చెడు 2 కలిసి కలుషితంగా ఉన్న ఆ నీటిని పవిత్రం చేస్తాయి. 100 సంవత్సరాల క్రితం జరిగిన మహాకుంభమేళలో సైంటిస్టులు రుజువు చేశారు ఇది. మీరు ఎందుకు స్నానాలు చేస్తారా అని అడుగుతారు కదా, ఒక్కడని అడుగుతాడు, మీరేనా స్నానం చేసేది, మేము గుడి దగ్గర ఉంటాం, మేము చేయాలి, మేము భక్తులం కదా, మీకు అసలు దుస్తులే ఉండవు, మీది ఒకటి దిగంబర జీవితాలు అనవచ్చు కదా. అలా అడిగిన మహానుభావులు ఉంటే వాళ్ళు ఒక వ్యక్తి వచ్చి ఆ స్నానం గురించి అడ్డుపడి ఇలా ఉంది అని ప్యూరిఫికేషన్ మీటర్ తీసుకొచ్చి చెక్ చేస్తే అమ్మా, బిఫోర్ వాళ్ళు చేస్తున్న ఆ స్నానానికి 80% కంటామినేటెడ్ వస్తే వాటర్, వీళ్ళు స్నానం చేసినాక ఓన్లీ 10% వచ్చింది. అంతటి విలువ ఉన్న ఆ స్నానాలు మానవ శరీరం పవిత్రం కావాలని వాళ్ళు వచ్చి చేస్తారు. దాన్ని పవిత్రంగా మనం అందరం భావించడం చాలా 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 గొప్ప విషయం. ఇక్కడ విషయం వచ్చింది కాబట్టి కుంభమేళ ఏంటంటమ్మా, కుంభమేళ, మహాకుంభమేళ, అర్ధ కుంభమేళ, మేఘ కుంభమేళ 4 జరుగుతాయి అక్కడ. ఇప్పుడు జరుగుతుంది కేవలం కుంభమేళనే. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దానికి అన్ని రాశులు, ఏ రాశి వాళ్ళైనా వెళ్ళవచ్చు, ఎవరైనా స్నానాలు చేయవచ్చు. 12 ఇప్పుడు జరుగుతున్న 13వ తారీఖు వచ్చే పౌర్ణమి అమ్మ, జనవరి పౌర్ణమి. అంటే ఈ 13వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ జరుగుతుంది. అది డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ కాదు, జనవరి 13 నుంచి, సంక్రాంతి నుంచి మొదలు. ఇప్పుడు ఈ కుంభమేళల్లో అంటే నేను కొంచెం డెప్త్ గా ఎందుకు చెప్తున్నానంటమ్మా, దీని మీద రాశుల వారికి ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ శాతం. 12 రాశులు ఉన్నాయి. ఎవరు వెళ్ళాలండి మరి? అందరూ వెళ్ళవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటమ్మా, చెప్పుకునేడానికి గురువు చాలా బలంగా ఉండేవాడు. అయినా నువ్వు సింహరాశివి, నువ్వు కర్కాటక రాశివి, నువ్వు కన్యా రాశివి, నువ్వు ఈ రాశివి, నువ్వు వృశ్చిక రాశివి అని చెప్పేవాడు. ఇప్పుడు ఏంటంటే అందరు రాశులు ముఖ్యంగా చెప్తే అమ్మా, నిజంగా 90% మంది మన దగ్గర వివరమైన రాశులు లేవు. బాగా గమనించి చూస్తే ఫ్యాక్ట్ గా కొన్ని జాతకాల బలాలు చూస్తే బలంగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేవని అంటారమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు హౌ కెన్ వి గివ్? ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఇప్పుడు 25 years క్రితం వాళ్ళని అడగండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండవు. ఎప్పుడు పుట్టారంటే ఎప్పుడు పుట్టామయ్యా మేము, మా అమ్మకి 13 మంది, ఏడైనాం, రాత్రి అయినాం అంటారు. పౌర్ణమి అంటారు, పండగ ముందు అంటారు, లేదంటే ఏకాదశి, లేకపోతే 2 రోజుల ముందు చెప్తారు కదా. 25 ఏళ్ళ నుంచి వచ్చాయి పంచాంగాలు జాతక బలాల మీద. ఇది ఎగ్జాక్ట్ అని చెప్పేసి, యాక్చువల్లీ ఎగ్జాక్ట్ అనేది పరమశివుడికి, దేవాది దేవతలకి, ఋషువులకు తెలుసు. కాబట్టి ఈ జాతక బలం అనే దాని మీద మనం 50-50 రేషియోని తీసుకోవాలి. ఇప్పుడు రోడ్డుపై ఉన్నవాడు ఒక అడుక్కు తినేవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా ఈ 12 రాశుల్లోనే ఉన్నాడు మరి, అంతే కదమ్మా. కుబేరుడు కూడా అదే రాశుల్లో ఉంటాడు. కాబట్టి ఏంటంటే రాశుల మీద ఎఫెక్ట్ ఎందుకు చూపిస్తుంది అని అంటమ్మా, ఈ యొక్క రాశుల్లో ఈ 4 ప్రదేశాలలో ఉన్నదానికి కుంభమేళ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ యొక్క రాశుల వారికి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే వాళ్ళకి ఏంటంటమ్మా,
ముఖ్యంగా వృశ్చిక రాశి, కర్కటక రాశి, సింహరాశి వీళ్ళు ఏంటంటమ్మా అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నీ మీద ఒక రాశి సింహరాశి, నాది వేరే రాశి ఉంది అనుకోమ్మా, నాకంటే ఎక్కువ పాజిటివ్నెస్ నీవే గ్యాదర్ చేయగలవు అక్కడ. ఎందుకంటే ఇదంతా నీ యొక్క జన్మరహస్యం, నీ యొక్క వంశ ఆది బీజం మీద నుంచి డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎవరి గురువు, ఎవరి నుంచి వచ్చిన శిశురాలు, నువ్వు ఎక్కడెక్కడి నుంచి నీ వంశాభివృద్ధి, ఈ విధముగా డిపెండ్ అయి ఉన్నది ఈ 4 రాశుల వారికి. అంటే వేరే వాళ్ళకు కూడా శుభసూచకమే, అలా అని లేదంటే. కానీ కొంతమంది అడుగుతారు కదా, స్వామి మాది సింహరాశి మాకు ఎఫెక్ట్ ఉందంటే ఇప్పుడు ఉన్న ఈ కుంభమేళలో జరగబోయే అద్భుతం గురించి చెప్పాల్సి వస్తుంది. అంతేగాని అందరికీ లాభం లేకుండా అదేమి కుంభమేళ రాశులండి 4 రాశులు. ఇప్పుడు సింహరాశి గురించి చెప్పామమ్మా, వృశ్చిక రాశి, కర్కట రాశి, మేషరాశి, ఈ 4కే ముఖ్యంగా అంటే వెరీ వైబ్రేటివ్గా వాళ్ళకి పాజిటివ్నెస్ వస్తుంది. వాళ్ళకి అనారోగ్యం ఉన్న వాళ్ళు అక్కడ ఏదైతే మరణగండం అనేది ఉంటుందమ్మా వాళ్ళకి ఇది శుభసూచకమైన మేళ. అక్కడ రాసింది కదా, అక్కడ చూడ అది వర్డ్ కూడా చూడండి అమ్మా, అమృతం పడ్డది అని చెప్పేసరికి అక్కడ ఎంత లాజిక్ గా వచ్చేసింది అక్కడ. అంతేగాని కుంభమేళ జరుగుతుంది కదా బాగా అయిపోవాలని చెప్పట్లేదు మేము ఇక్కడ. ఎందుకంటే అక్కడ పడ్డది అమృతం, ఆ సరస్సులో పడ్డది. ఆయురారోగ్యాలు 100 సంవత్సరాల చరిత్రని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే ఎంత డీప్ గా స్టెప్ బై స్టెప్ ఉంది కదా. మిగతా వాళ్ళకి ఎందుకు జరగదు అంటే జరగదని అనట్లేము. కాకపోతే ఏంటంటే ఎఫెక్ట్ అనేది ఎవరైనా అమ్మ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇలాగే ఉంటది కాబట్టి మొదట పాజిటివ్నెస్ వచ్చేది ఇప్పుడు మళ్ళీ 6 సంవత్సరాలకు జరిగేది మేళ. ఈ 12 సంవత్సరాలు నెక్స్ట్ 6 years మళ్ళీ వచ్చేది ఉందమ్మా, అది అర్ధ కుంభమేళ అంటారు. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకు జరిగేది అది మేఘ కుంభమేళ అంటారు. మళ్ళీ 3 ఇలా 4 తరాలకి ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయి స్వామి మీరు అన్నారు కదా అంటే అమ్మా, మహాకుంభమేళకి ఆది పర్వంతో ఉన్న మహర్షులు వస్తారు. వాళ్ళు ఎప్పటికీ యోగ నిద్రల నుంచి లేవలేని వాళ్ళు లేచి వస్తారు. వాళ్ళ వయసు సుమారు 200 ఉండవచ్చు, 250 ఉండవచ్చు. అఘోరాలు బతుకున్నారు అంటారు కదా, వాళ్ళ జీవన శైలి ఆ విధంగా ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, స్నానాల కోసం రారు వాళ్ళు. దే కౌంట్ ఈచ్ అదర్స్, ఎంత ధర్మం ప్రచారం జరిగినది, ఎంత ధర్మాన్ని స్థాపించారు, ఎంతమంది శిష్యులకి శిష్యరికం ఇచ్చారు, హిందుత్వం వర్ధిల్లుతుందా లేకపోతే కష్ట సుఖాలలో మనం అడుగు వేయాల్సిన సమయం ఉందా, ఎంతమంది ప్రాణాలు వదిలారు, ఎంతమంది శిష్యులు ఈ యొక్క విద్యని అభ్యసించడానికి అర్హత పొందారు, ఎంతమంది గురువులు నిజముగా భిక్షాటనతో విద్యని అందిస్తున్నారు అని తెలుసుకోవడానికి వస్తారు. వాళ్ళ ఆ మేళ, ఆ ముఖ్యమైన సందర్భం. తర్వాత 12 సంవత్సరాలకు కూడా గురువులు వస్తారు. భౌతికంగా కనపడతారండి? భౌతికంగా వేరే చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు అలా కనబడేసి ముమ్మాటికి వచ్చాలి, ముమ్మాటికి దర్శనం ఇస్తారు. మీరు ఈసారి వెళ్ళేటప్పుడు భూతద్దం తీసుకెళ్ళండి, ఖచ్చితంగా కనబడతారు. ఇది లైవ్ ఛాలెంజ్ మనకి. భూతద్దం తీసుకున్న వాడికి వాళ్ళు కనబడిపోతారు తల్లి. అదేంది గురువు గారు అని అంటే అక్కడ వాళ్ళకి కంటికి మణికట్టు చేసే ఒక యంత్రం ఉందమ్మా వాళ్ళ దగ్గర. ఎలా ఉందా యంత్రం? ఆ మంత్రం ఏంది గురువు గారు అంటే, ఇట్ ఈస్ కాల్డ్ ఏ నానో టెక్నాలజీ. ఒక వ్యక్తిని కనబడకుండా చేసే మాయాజాలం మన దగ్గర కనబడుతుంది కదా. మనం మొబైల్లో కానీ దేంట్లో చూస్తే లాంగ్ డిఫరెన్స్ దగ్గర తీస్తాం జూమింగ్ లో. ఒక 1 kilometer తర్వాత మన ఐస్ ని బ్లాక్ చేసే మహాయంత్రం మంత్రం వాళ్ళ దగ్గర ఉంటది. ఆఫ్టర్ 1 kilometer తర్వాత వాళ్ళకి కనబడదు. అది అక్కడ మొత్తం నీ యొక్క కంటిని మాయాజాలం చేసే మహా ప్రక్రియ ఈ యొక్క అఘోర గురువులు, అఘోర సాధకులు చేస్తారు. అందుకు మాయమవుతారు వాళ్ళు. నీ కంటికి మాయమవుతారు వాళ్ళు, ఈ దారికి కాదు. ఎందుకు గురువు గారు అలా పోవాల్సిన అవసరం ఉంది, మరి ఓవర్ ఇది అని అనుకుంటే నిజంగా ఓవర్ ఇది. ఎందుకంటే మన వాళ్ళు ఆయన ఎక్కడ పోతాడు, ఆయన వెనకనే పోతారు. అదొచ్చిన సమస్య. ఇక పోతూనే ఉంటారు. ఇక ఆయన గోల పోతే గోల కూడా పోతారు. ఇలా కుంభమేళాల దగ్గర ఎవరైనా అఘోరాలు కనబడితే మాట్లాడారు తల్లి, వాళ్ళు ఎక్కువ శాతం మాట్లాడారు. కానీ నువ్వు నిజంగా సమస్యలో ఒకవేళ నీ అనారోగ్య పరిస్థితి ఉంటే అమ్మా, జస్ట్ స్మెల్ తో పట్టేయగలరు నీవు సంథింగ్ ప్రాబ్లమ్ లో ఉన్నావు అని. అంత శక్తి ఉంటది అమ్మా అని మాట్లాడి మాతాశ్రీ బోలియే క్యా చాహియే ఆప్కో అని అన్నప్పుడు వాళ్ళు పుసుక్కున్న ఒకవేళ నీ చేతి నాడి పట్టేసుకున్నారు అనుకోమ్మా, ఈ సోషల్ వైబ్రేషన్ అంతా నీ శరీరంలోకి వెళ్ళిపోయినట్టే. అంత శక్తి వస్తుంది. అందుకే వాళ్ళు తగిలినా చాలు అంటారు వాళ్ళు. అంటే ఆ పవిత్రత ముట్టుకోరు అసలు ఎక్కడ పట్టుకుంటారు వాళ్ళు? పట్టుకోవడం తరడం రాదు కదా. అలా ఒకవేళ నీ స్థితి అంత పరిస్థితి బాగలేదు అని అంటమ్మా, మంత్ర ఉచ్చారణ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆ ప్రమద గణాలతో పరమాత్మని ఆజ్ఞని తీసి నేను రక్షించే ఆ తరుణం కూడా సాక్షాత్తు మహానీయుడి యొక్క ఆజ్ఞనే. ఇక్కడ ఎందుకు పెడతారు బొట్టు, ఇది తెలుసుకోవాల్సిన అవసరం. ఇక్కడ పెట్టొచ్చుగా, ఇక్కడ పెట్టొచ్చుగా. ఇక్కడ నీ యొక్క ఆత్మలింగం కొలువై ఉంటుంది. నీ శరీరం అంతా ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని పవిత్రమైన ఆత్మ అని అంటారు కదా. ఆ ఆత్మని వాళ్ళు రక్షించడానికని ఒక గురు సాధకుడు ఆయన యొక్క జన్మ మొత్తం దేవాది దేవతలకి అంకితం చేయడం చేత ఆ పట్టుకున్న
ఏదైతే ఉంటుందో మా భస్మం పరమశివుడి ఆజ్ఞతో వచ్చిన చితాభస్మం కాబట్టి ఆయన గారు చేసిన అభిషేకం నుంచి వచ్చిన అష్టసుగంధాలని ఒక్కసారి ఇలా పెడితే ఆ శరీరం మొత్తానికి వైబ్రేషన్. అంటే దీంట్లో ఎంతో నెగిటివిటీని లాగడానికి ఇచ్చే ఒక చిన్న హింట్ అది. ఇట్ ఈస్ లైక్ ఏ లాక్. ఆయన చిన్న ఒక కీ పెట్టి దాన్ని రీజనరేట్ చేసేస్తాడు. ఎంత లాక్ సిస్టమ్ చూసారా? ఇక్కడ పెట్టిన ముఖ్యమైన కారణం అది. చాలా మంది ఏమనుకుంటారు, ఓ ఇలా పెట్టారు వీళ్ళు ఇలా పెట్టేశారంటే దాని అర్థాలు తెలియకుండా చాలా మంది ఎంతో ఆనందపడుతున్నారు ఖాళీ చూసే. అక్కడ అనుభవించిన వాళ్ళ పరిస్థితులు ఎంత బలంగా ఉండవు. ఇలా కుంభమేళంలో అమ్మా స్టెప్ బై స్టెప్ అమృతాలు పడిన గడియకి ఇంతమంది పోవాలనేది చాలా మందికి తెలియదు. ఈ రోజు మీ వల్ల చాలా మందికి తెలిస్తే గౌరవంగా వెళ్తారు వాళ్ళు. వెళ్తే ఎంత ఆనందం అనిపిస్తుంది. తెలియకుండా వెళ్ళిన దానికి, తెలిసి వెళ్ళిన దానికి అమ్మా మన కళ్ళు చాలా ఎదురు చూస్తుంటాయి. వెళ్ళడం చాలా ముఖ్యం, లేకపోతే మనం మిస్ అయిపోతాం. అలాంటి దానికి వెళ్ళాలి. మంచి అవకాశం ఇది. నమస్కారం. నమస్కారం తల్లి.